నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది తెలుగు తమ్ముళ్ల తీరు. దాదాపు 30,000 మంది కార్మికులు 178 పల్వరైజింగ్ మిల్లుల యజమానులపై కొరడా జుళిపించి అత్యంత విలువైన బైరైటిస్ గనులను తమ హస్తగతం చేసుకునేందుకు తెలుగు తమ్ముళ్లు కుట్రలపై కుట్రలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన బైరైటిస్ వైఎస్ఆర్ జిల్లా మంగంపేటలో ఉంది. ఇప్పటి వరకు గనులు తవ్విన చోట స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ పల్వరైజింగ్ మిల్లులకు అనుమతిచ్చారు. దీనిలో భాగంగా అక్కడ వెలికితీసే బైరైటిస్లో 40% స్థానికులకు, మిగిలిన 60% ఏపీఎండీసీకి ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అక్కడున్న పల్వరైజింగ్ మిల్లులపై, దానిలో పనిచేస్తున్న కార్మికులపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. చంద్రబాబు ఆత్మగా చెప్పుకునే కడప జిల్లాకు చెందిన ఓ నేత కన్ను మంగంపేట బైరైటిస్ గనులపై పడింది. అంతే, దాన్ని హస్తగతం చేసుకునేందుకు ఆయన ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తాను నిర్మించుకుంటున్న బైరైటిస్ సోపానాల కింద కార్మికులు, చిన్న తరహా పరిశ్రమల యజమానులను తొక్కేస్తున్నారు. వాస్తవంగా మంగంపేట బైరైటిస్ గనులు ప్రస్తుతం ఏపీఎండీసీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. అక్కడ విలువైన ఖనిజాన్ని వెలికితీసి పల్వరైజింగ్ చేసి మార్కెటింగ్ చేస్తారు. మొదటి నుంచి ఈ మైన్స్ వల్ల స్థానికులకు ఉపాధి లభించేది. ఏపీఎండీపీ స్వాధీనం చేసుకునేటప్పుడు జరిగిన ఒప్పందం మేరకు జీవో 296 విడుదల చేశారు. వెలికితీసే బైరైటిస్లో 60% ఏపీఎండీసీ, 40% స్థానికులకు ఇస్తారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ దాదాపు 178 పల్వరైజింగ్ మిల్లులు ఏర్పడ్డాయి. దీనిలో 30,000 వరకు కార్మికులు పనిచేస్తున్నారు. అయితే తెలుగుదేశం నేతల చూపు వీటిపై పడింది. గ్లోబల్ టెండర్ల పేరుతో కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు, స్థానికుల కోటా కోసం విడుదల చేసిన జీవో 296ను కూడా రద్దు చేసి వారి పొట్ట కొట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడున్నటువంటి కార్మిక వర్గాన్ని, దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ప్రజల యొక్క కడుపు కొట్టడం ఏమాత్రం కూడా భావ్యం కాదని చెప్పి వారం రోజుల్లోపు ఈ సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా నిలబడమే కాకుండా మిల్లు యాజమాన్యాలు ఎవరైతే కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం నుండి రాయి వస్తుంది, కొనుగోలు చేస్తామనేటువంటి పద్ధతిలో ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా కలుపుకొని ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గ్లోబల్ టెండర్లు పిలిచి వాటిలో కీలక నేతే టెండర్లు పాడి కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వం స్థానికుల పొట్టకొట్టే విధంగా జీవో రద్దు చేయడంతో స్థానిక కార్మికులు, పల్వరైజింగ్ మిల్లుల యజమానులు గళమెత్తారు. ఇది అన్యాయమంటూ పార్టీలకు అతీతంగా ఏకమై ఆందోళనకు దిగారు. భారీ ఎత్తున కడప తిరుపతి రహదారిని కూడా దిగ్బంధించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో టీడీపీకి మద్దతు పలుకుతున్న నేత బత్యాల చెంగల్రాయుడుతో సహా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల నేతలున్నారు. దీంతో అఖిలపక్షం కూడా ఏర్పడింది. అయితే తమ ప్లాన్ ఎక్కడ బెడిసి కొడుతుందోనంటూ సదరు బడా నేత రంగంలోకి దిగారు. అఖిలపక్షంలో చీలికలు తెచ్చి ఆందోళనను నీరుగార్చేందుకు నడుం కట్టారు. దీంతో 15వ తేదీన చెయ్యాలనుకున్న మహాధర్నాను వాయిదా వేయించారు. ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు కొత్త సిస్టమ్ పెడుతున్నాడు. ఎవరికి ఇక్కడ టెండర్ లేదు, ఎవరికో సో వాళ్ళకు ఇచ్చేసేది, మిల్లులకు రాయలేదు, ఇవ్వడం లేదు కొత్త రేట్లతో, ఇప్పుడు ఉండే రేట్లతో. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందండి డబ్బు కట్టి రాయి కావాలని. 2 ఏళ్ళ నుంచి నువ్వు రాయి కూడా ఈరోజు ఈ రేటుతో ఇస్తానంటే ఎట్లా? మిల్లులకు అన్నీ అన్యాయం జరిగినట్టే కదా. ఇంతకన్నా అన్యాయం ఒకటి ఉంటుందా? అతను చెప్తున్నాడు, పైన సింగపూర్ పోయి ఆడికి పోయి నేను పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అనేది తెచ్చి పెడతాను, పొడుస్తాను, కరుస్తాను అంటున్నాడు. చిన్న వాళ్ళు వీళ్ళు చేసుకునే వాటిని కూడా అడ్డుపడి వీళ్ళకి అన్యాయం జరిగేవాడు ఇంకా పెద్ద ఏం చేయగలుగుతాడు? మొత్తం మీద అత్యంత విలువైన బైరైటిస్ను కైవసం చేసుకునేందుకు దాదాపు 30,000 మంది కార్మికుల పొట్టకొట్టడం ఎవరికీ రుచించడం లేదు. దీంతో కమ్యూనిస్టు పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. అయినా తన పలుకుబడితో ఆందోళనను నీరుగార్చేందుకు, అంతా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బిగ్ షాట్ పావులు కదుపుతున్నారు. సాక్షి న్యూస్, కడప.